మామ మనకెందుకు మామ ఈ లవడాలు అసలు అన్నీ మూసుకొని మన కెరీర్ మీద దృష్టి పెట్టేది పోనిచ్చే. నీతులు చెప్పేవలేరా గాండు, ముందు మ్యాటర్లోకి రారా అంటారా, అక్కడికే వస్తున్నా. మామ ఇవాళ పనికి పంగనామం పెట్టేసే మామ. మాది లవ్ మ్యారేజ్. ఇది నా చిన్న ఫ్యామిలీ. నా వైఫ్ని చెకప్కి హాస్పిటల్ తీసుకెళ్తున్నా ఈరోజు. 8 months ప్రెగ్నెన్సీ మామ, ప్లస్ మీ. లాస్ట్ 6 months ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయింది. నా కళ్ళ ముంగలే జరిగిపోయింది. ఆ టైంలో ఎవరు మాతో లేరు, దేవుడే మాతో ఉన్నాడు. తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళలాగా మామ, నేను ఫేస్ చేస్తున్న కష్టాలు అలాంటివి. ఇప్పుడు అర్థమవుతుంది మామ, నా కొత్త బల్బు అమాయకత్వం ఎంత దూరం దొరికొచ్చిందో నన్ను. అన్నీ పోగొట్టుకున్నా, నా దగ్గర ఉన్నదంటూ ఏమీ లేదు. నా లైఫే తారుమారు అయిపోయింది. నా వాళ్ళు నాకు శత్రువులు అయ్యారు. తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. టోటల్గా నా ఫ్యామిలీ మొత్తం చెల్లా చెదురైపోయింది మామ. ఇప్పుడు మనల్ని బాగున్నావా అని నాదుడు లేడు. అట్లుంటుంది మామ ప్రేమ అంటే. నా స్టోరీ కోర్టు మూవీ డబల్ ఉంటుంది. ప్రేమ గుడ్డిదంటారు, నిజమే మామ. ఆ టైంలో లేస్తుంటుంది కానీ కళ్ళు కనిపించవు, నెత్తికెక్కుంటాయి. మరి మామ జాగ్రత్త, రోజులు మంచిగా లేవు. దేనికి తొందరొద్దు, నిదానమే ప్రధానం. తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి, మిగతాది దేవుడు చూసుకుంటాడు. లేకుంటే కొత్త శనికి షార్ట్ అవుతుంది. నా లెక్క తర్వాత మీ ఇష్టం. హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం. ఈ వారంలో 3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. నా చిట్టి తల్లి తెగ ఆడేసుకుంది అక్కడ. ఎనర్జీ డౌన్ అయింది అనుకుంటా, బాదం మిల్క్ తాగుతుంది. సరే మామ ఉంటా, దీన్ని డిస్టర్బ్ చేసి మొహం మీద కొట్టేసిద్ది. మొదలు ఈ వారం ఎలా గడపాలో అర్థం కావట్లేదు.